హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సీజీఎల్ఆ, ఎంటీఎస్ఆ, స్టెనోగ్రాఫరా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు? ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే మెయిన్ సిలబస్ అనేది తెలియాలి, మనకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియాలి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ. ఇక మనకి సీజీఎల్ వచ్చేసి 2 ఎగ్జామ్ ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామ్ టైర్ 1, దానిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇందులో కూడా 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. థర్డ్ సబ్జెక్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇందులో కూడా 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంకా ఫోర్త్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఆల్ సబ్జెక్ట్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 1 అవర్. 1 అవర్ ఉంటుంది, అంటే 100 క్వశ్చన్స్ మనం 1 అవర్లో అటెంప్ట్ చేయాలి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఆన్సర్ తెలిస్తేనే మనం అటెంప్ట్ చేయటం మంచిది. టైర్ 1 వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 కూడా జరుగుతుంది. అది వచ్చేసి 2 సెషన్స్ ఉంటాయి. సెక్షన్ 1లో వచ్చేసి 2 మాడ్యూల్స్. మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. 30 క్వశ్చన్స్, 90 మార్క్స్. 30 క్వశ్చన్స్, 90 మార్క్స్. 1 అవర్ ఉంటుంది. ఇంకా సెక్షన్ 2 వచ్చేసి ఇది కూడా 2 మాడ్యూల్స్. ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ వచ్చేసి 45 క్వశ్చన్స్, 135 మార్క్స్. అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. దీనికి కూడా 1 అవర్ టైం ఉంటుంది. ఇంకా సెషన్ 2 సెక్షన్ 3 ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. 20 క్వశ్చన్స్, 16 మార్క్స్. 15 మినిట్స్ ఉంటుంది. ఇది డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, క్వాలిఫై మాత్రమే. ఇది 15 మినిట్స్ ఉంటుంది టైం. దీనికి 15 మినిట్స్, దీనికి 15 మినిట్స్. టైర్ 2 సిలబస్ వచ్చేసి ఇలా ఉంటుంది.